క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. దేవుని సహనం. మన రక్షకుడు ప్రతి ఒక్కరూ ఆయన దయ, కృప మరియు శాశ్వతమైన ప్రేమను అనుభవించాలని కోరుకుంటున్నారు. నేటి లేఖన భాగము 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను. వాక్యము నమ్మదగినదయో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగునుగాక. ఆమెన్. కొంతమంది తప్పు చేసి ప్రతిసారి దేవుడు చింతిస్తూ ఉన్నాడేమో అని ఊహించుకుంటారు. ఫలితంగా చాలామంది ఏదైనా తప్పు చేస్తున్నామేమో అనే భయముతో జీవిస్తూ ఉంటారు. అయితే మన దేవుడు ఎటువంటి వాడంటే తన పిల్లల పట్ల అంతులేని ఓర్పు మరియు దయ కలిగి ఉంటాడు. మనము పతనమైన స్వభావాన్ని కలిగి ఉన్నామని ప్రభువుకు తెలుసు. దానికి వ్యతిరేకంగా నిత్యము మనము పోరాడుతున్నామని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పసిపిల్లలు ఏ విధముగా విధేయత నేర్చుకుంటారో అదేవిధంగా దేవుని పిల్లలు కూడా ఆయన మార్గాల్లో నడవటం నేర్చుకోవాలి. మన తండ్రి మన సరైనది చేయటం చూసి ఆనందిస్తాడు. తన మార్గంలో నడుస్తూ ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు ఎదురయ్యే పరిస్థితులు బట్టి పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఆయన పొరపాట్లు చేయటానికి కాలాన్ని స్థలాన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే వాటి ద్వారా అనుభవంలోనికి వచ్చి పొరపాట్ల నుండి తప్పులు చేయకుండా దేవుడు ఎల్లప్పుడూ తన మార్గంలో నడుచుటకు కృపతో రక్షణ ఇస్తున్నాడు. దేవుడు అందరిచే రక్షణ మనము పదే పదే తిరస్కరిస్తే మనము ఒకరోజు అతని తీర్పును అనుభవిస్తాము. మన ఎంపిక సరైనది, నిజమైనది. పాపులను రక్షించటానికే యేసు ప్రత్యేకంగా ఈ లోకానికి వచ్చారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. గొప్ప సహనముతో, దయతో, కృపతో దేవుడు తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదారంగా సమయం ఇస్తాడు. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఏ విధంగా తన దూరమైన కుమారుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడో అదే విధంగా మనలను తన ప్రేమతో ఆలింగనం చేసుకోవటానికి దేవుడు ఎల్లప్పుడూ వేచి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే మీరు ప్రభువుతో ఏదైనా ఒప్పుకుంటున్నారా? గ్రహించండి. పశ్చాత్తాపాన్ని నిరోధించడానికి అపవాది ఎల్లవేళలా దారులు తెరిచే ఉంటాడు. గుర్తుంచుకోండి, దేవుడు కోపపడడానికి నిదానంగా ఉంటాడు మరియు అతను మనతో సమయాన్ని గడపడాన్ని కోరుకుంటున్నాడు. అందులో ఆనందిస్తాడు. ఆమెన్.